నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దగ్గర మంగళగిరిలో ఉన్నాం. ఏదైతే ఇక్కడ బీసీవై పార్టీకి సంబంధించిన బీసీ సింహగర్జన ఐక్యత ఆత్మగౌరవం అధికారం అంటూ చెప్పి ఇక్కడ భారీ బహిరంగ సభ అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడికి చాలా మంది పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు చాలా మంది వచ్చారు. అసలు ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ బీసీ సింహగర్జన అని చెప్పి భారీ బహిరంగ సభ బీసీలకు సంబంధించిన మీటింగ్ నడుస్తుందో, తిరుపతి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కృష్ణవేణి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఏదైతే ఇప్పుడు బీసీ సింహగర్జన అని చెప్పి భారీ బహిరంగ సభ రామచంద్ర యాదవ్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది, దీన్ని ఎలా బీసీ సింహగర్జన అనేది బీసీలందరికీ, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు, రెడ్డి నాయుడు అందరూ ఆహ్వానితులే. వాళ్ళ ఏ ఉన్నాయి వాళ్ళకి అధికారం అన్నది వాళ్ళు నెరవేర్చుకునేదానికి ఒక సింహగర్జన రూపంలో బోడే రామచంద్ర యాదవ్ గారు, మా అధినేత గారు ముందుకొచ్చారు. ఆయన అడుగులో అడుగేసి మనమంది ముందుకు సాగి మన హక్కులను పోరాడాలనేసి మేము ముందుకొచ్చాము. మీరు ఇంతకుముందు ఆల్రెడీ తిరుపతి నుంచి మీరు కంటెస్టెడ్గా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది మీరు? మరి అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు సీనియర్లు ఏం చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. మాకున్న చిన్న అవకాశము, చిన్న టైం ఎక్కువ లేని దానివల్ల ప్రజల మధ్యలోకి వెళ్ళలేకపోయాము. ఇప్పుడు ప్రజలతో మమేకమై ముందుకెళ్ళి తెలియచేసి గెలుపు కోసం విజయాన్ని కోసం మేము ముందుకు సాగుతున్నాం. మేడం, ఈ సభతోనన్నా బీసీలలో చైతన్యమై అందరూ ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఈ 1-2 పార్టీలు గత సంవత్సరాల తరబడి ప్రజలకు ఏం చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి బీసీల కోసం ఒక నాయకుడు అనే వాళ్ళు ముందుకొచ్చినందుకు మేమందరూ మమేకమై కలిసి ఆయనతో ప్రయాణం సాగించి మన హక్కులు మనము పోరాడి గెలుచుకోవాలని ఒకటి. అదేవిధంగా బీసీలు ఎక్కడో తొక్కబడుతున్నారు, అక్కడి నుంచి మమ్మల్ని రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకు వచ్చారు. అందుకోసం ఆయనతో మమేకమయ్యి మేము ముందుకు సాగాలని మేమందరూ ఆలోచిస్తున్నాము. అందరూ కలిసి నిర్ణయం తీసుకొని విజయం వెనుక వెళ్తామని చూస్తున్నాం. రామచంద్ర యాదవ్ గారిని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అతని మీద చాలా కేసులు పెట్టి అతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని కూడా మనం ఒక వీడియో కూడా చూసాం. అతను డైరెక్ట్ ఇంటి నుంచి లాక్కపోవడం, దీని వాళ్ళు వాంటెడ్గా అంత అరాచకంగా దిగినారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏమవుతుంది? అందుకోసం భారత చైతన్య యువజన పార్టీ అన్న పార్టీని ఆవిర్భవించి బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకొచ్చారు. అటువంటివన్నీ నిలబడ్డారంటే మనము సపోర్ట్ చేసి మన పార్టీని మనం గెలిపించుకునేదానికి మనం ప్రచారాలు చేసుకుని గెలుపు కోసమే ముందుకు సాగుదామని మా ఆలోచన. మేడం, ఇప్పుడు బీసీలు జెండాలు మోసే సిచ్యువేషన్ నుంచి బీసీలు అధికారాన్ని శాసించే వరకు ఎదిగే అవకాశం ఉందంటారా ఈ మీటింగ్తో? ఖచ్చితంగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలనేసి ఈ సింహగర్జన పెట్టింది. బీసీ సింహగర్జన అంటే గొంతెత్తి మన గలంతో గట్టిగా ప్రశ్నిస్తామన్న ఉద్దేశంతో మన బీసీ తరపున బీసీ సింహగర్జన పెట్టారు. ఈ బీసీ సింహగర్జన మహాసభ విజయవంతం కావాలని మేమందరూ ముందుకు వచ్చాము. ఈ మీటింగ్ ద్వారా ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? అంటే మనకు జరుగుతున్న అన్యాయాలని ఎదిరించి పోరాడి మన హక్కులు మనం పోరాడి గెలుచుకోవాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చిన దానికి ఒకరికొకరు మమేకమై ముందుకెళ్ళాలని.